హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. తన మాటలతో గడిచిన కొంతకాలంగా సోషల్ మీడియాలోను యూట్యూబ్ ఛానల్లోనూ ఆసక్తికరంగా మారిన మాధవీలత రానున్న ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం తెలిసిందే. విరంచి ఆసుపత్రి ఎండీగా వ్యవహరిస్తున్న ఆమె అభ్యర్థిత్వాన్ని ఖాయం చేయడం ఓ ఎత్తు అయితే, అభ్యర్థిగా ప్రకటించిన నాటికి ఆమె బీజేపీలో చేరి ఉండకపోవడం కూడా మరో ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. తాజాగా ఢిల్లీలో ఆమెను పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉంటే, మాధవీలత పేరును బీజేపీ అధినాయకత్వం ప్రకటించడంపై రాజాసింగ్ కొంచెం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీలో ఇంతమంది ఉంటే వారెవరినీ కాదని ఎక్కడి నుంచో మరో వ్యక్తిని తీసుకురావడం ఏంటన్నది ఆయన మాటగా చెప్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆయన నోటి నుంచి వచ్చిన ఓ మాట ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు మగాడే దొరకలేదా అంటూ ఆయన వ్యాఖ్య పెను సంచలనంగా మారింది. అయితే ఈ వ్యాఖ్యపై ఆయన రియాక్ట్ కావాలని కోరుతూ పలువురు మీడియా ప్రతినిధులు ఆయన సంప్రదించే ప్రయత్నం చేసినా అందుబాటులో రాలేదు. తాజాగా ఎంపీ ఎన్నికల్లో రాజాసింగ్ టికెట్ ఆశిస్తున్నట్టు చెప్తున్నారు. అదేమీ జరగకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై ఢిల్లీలో బీజేపీలో చేరిన అనంతరం మాధవీలత స్పందించారు. సోషల్ మీడియాలో రాజాసింగ్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై ఆమె ఢిల్లీలో స్పందించారు. తమదో కుటుంబం అని, ఫ్యామిలీలో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య మాటలు జరుగుతుంటాయని, అవన్నీ సర్దుకుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ్ముడు అక్కను ఏమైనా అంటే తప్పు పట్టొచ్చా అని ప్రశ్నించిన ఆమె తీరు ఆసక్తికరంగా మారింది. పార్టీలోకి ఎంట్రీ ఇస్తూనే ఆమె తన తీరును ప్రదర్శించారని, మరి తమ్ముడు రాజాసింగ్ ఏ రీతిలో రియాక్ట్ అవుతారన్న ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఆమె పోటీ చేస్తున్న హైదరాబాద్ ఎంపీ స్థానం పరిధిలోనే రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ కూడా ఉన్నదన్నది మర్చిపోకూడదు.